కొండ మండల కేంద్రంలో 532 సర్వే నెంబర్లో గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పట్టాలను కబ్జాలు ఇవ్వాలని చెప్పేసి గత 19 సంవత్సరాలుగా ఒకవైపు నిరంతరం పోరాటం చేస్తూనే ఈరోజు భూభారతి పేరు మీద పేదలకు న్యాయం చేస్తామని చెప్పేసి భూభారతిని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూభారతిలోనైనా కనీసం వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు సిరికొండ మండల కేంద్రంలో సంబంధించినటువంటి రాగుట్ల నుంచి మొదలుకుంటే ఇటు తూంపల్లి వరకు అన్ని గ్రామాలలో ఫారెస్ట్ సమస్యలు ఉన్నాయి, ఆ ఫారెస్ట్ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా కేవలం నామమాత్రంగానే దరఖాస్తులు ఇచ్చినప్పుడు తీసుకుని పక్కన పెట్టినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యాన్ని వదిలి ఈ పేదలకు దక్కే విధంగా పేదలు సాగిస్తున్నటువంటి భూములు దక్కే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపత్త మాస్టర్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున రైతులను కూలీలను సమీకరించి ఈ భూమిని కూడా ఖచ్చితంగా ఆక్రమిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 532 సర్వే నెంబర్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల మీద మేము హైకోర్టుకు వెళ్తే స్టే తీసుకొచ్చినప్పటికీ కూడా ఫారెస్ట్ వాళ్ళు దాన్ని ఇప్పటికీ అమలు చేయకుండా రెవెన్యూ వాళ్ళతో ఉన్నటువంటి భూ సమస్యను పరిష్కారం చేసుకోకుండా ఒకరి మీద ఒకరిని చెప్పి ఈరోజు 166 మంది పేదల పొట్టగొట్టే విధంగా చేస్తున్నటువంటి ఈ చర్యను ఇక్కడైనా సస్తి పలికి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అంతేకాదు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ పేరుడి మీద భూములు కొనుగోలు చేసినటువంటి ఈ సిరికొండ మండల కేంద్రంలో ఇప్పటికీ ప్లాట్ల పంపకం జరగక అప్పుడు ఉన్నటువంటి బాధ్యులు తలా 2,000, 3,000 రూపాయలు 20 సంవత్సరాల క్రితం జమ చేసి కొనుగోలు చేసినటువంటి భూ సమస్య అది ఇప్పటికీ అట్లనే ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి ఆ భూమిని తీసుకొని అర్ధంతరంగా ఆపేసి వెళ్ళిపోయినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ను పూర్తి చేసి లబ్ధిదారులను సరైన లబ్ధిదారులను ఎంచుకొని డబుల్ బెడ్రూమ్ కూడా పంపకం చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద కాలయాపన చేయకుండా ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి ఆ భూమిలోనైనా ఈ పేదలకు ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ చేస్తే కట్టుకోవడం గుడిసేసుకొని అక్కడ నివసించడానికి అవకాశం ఉంది. కిరాయిలు కట్టలేక చదువులకు పెట్టుబడులు పెట్టలేక ఈరోజు అన్నమో రామచంద్ర అంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రజలను ఇప్పటికైనా ఈ పబ్లిక్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రగాల్చి వాల్చేసే విధంగా ఈ ప్రజలు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం. ఇదే చోద్యం చూస్తే ఖచ్చితంగా గ్రామాల్లో తిరగడం కూడా కష్టమవుతుందని చెప్పేసి కూడా భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.